కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 42వ డివిజన్ స్వామినగర్ పరిసర ప్రాంతాల ప్రజల రాకపోకలకు తూరల వంతెన స్థానంలో పక్కా వంతెన నిర్మించాలని కోరుతూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సంతక సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు మాట్లాడుతూ స్వామినగర్ పంచాయతీగా ఉన్న సమయంలో గోదావరి కాలువపై తూరల వంతెన నిర్మాణం జరిగిందన్నారు. ఆనాడు గ్రామ పెద్దలు ముఖ్యంగా యువకుల శ్రమదానం చేసి వంతెన నిర్మాణంలో విశేషమైన కృషి చేశారన్నారు. 2015లో స్వామినగర్ కాకినాడ నగరపాలక సంస్థలో విలీనమైందన్నారు. ఇటీవలే ఆ ప్రాంతంలో జనాభా పెరిగిందని, వాహనాలు పెరిగి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని అన్నారు. మరో ప్రక్కన వంతెన శిథిల వ్యవస్థలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం కోరుతుందన్నారు. సంతకాల సేకరణ సమయంలో పలువురు సిపిఎం కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరినాథ్, టి రాణి, వి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు ఈ ఊరిలో ఉన్న అనేక మంది యువకులు శ్రమదానం చేసి ఒక తూరల వంతెన నిర్మించుకున్నారు. 2015లో ఈ ప్రాంతం కార్పొరేషన్లో కలిసింది. పెద్ద ఎత్తున జనాభా పెరుగుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతం విస్తరించి అనేక మంది నివాసాలకు వస్తున్నారు. వాహనాలు పెరిగినాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ తూరల వంతెన కూడా శిథిలావస్థకు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ వారు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా స్పందించి స్వామినగర్ ప్రాంత ప్రజల రాకపోకలకి తూరల వంతెన స్థానంలో పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం సాయంత్రం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ సిపిఎం కృషిని అభినందిస్తున్నారు. గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామినగర్ ప్రాంత ప్రజల రాకపోకల కోసం తూరల వంతెన స్థానంలో పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది.